హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. నిధులను విడుదల చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అత్యంత తీపి కబురును మరియు భారీ శుభవార్తను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర ఖజానా నుండి అత్యధిక మొత్తంలో నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం తన ఉదారతను చాటుకోవడమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. మరి సుదీర్ఘ కాలంగా వారు ఎంతో ఆశగా, ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏకంగా 19 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను తక్షణమే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనికి సంబంధించి మహిళా ఉచ్ ఆహ్, అలాగే వికలాంగుల, బాలల మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు చెందిన ఉన్నతాధికారులు అధికారికంగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కీలకమైనటువంటి జీవోనైతే విడుదల చేయడం గమనార్హం. ఈ నిధుల కేటాయింపును ప్రభుత్వం చాలా జాగ్రత్తగా విశ్లేషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుల కోసం మాత్రమే ప్రత్యేకంగా కేటాయించినట్లుగా స్పష్టం చేసింది. అంటే ఈ ఏడాది పదవీ విరమణ పొందే ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు వారి యొక్క ఆర్థిక హక్కులు సకాలంలో అందుతాయని దీని అర్థము. సో, ఈ ప్రయోజనం కేవలం మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకే కాకుండా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మరియు గ్రామ గ్రామాల్లో వారికి అండగా నిలిచే సహాయకులు, హెల్పర్లందరికీ కూడా సమానంగా అందనున్నాయి. అంగన్వాడీలకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలనే గట్టి సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది విశేషము. సాధారణంగా ప్రభుత్వ నిధుల విడుదలపై అనేక రకాల ఆర్థికపరమైన ఆంక్షలు మరియు పరిమితులు అయితే ఉంటాయి. కానీ ఈసారి ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పెట్టేసింది. ట్రెజరీ నియంత్రణలు మరియు త్రైమాసిక నిధుల విడుదలకు సంబంధించిన కఠినమైన నిబంధనను సడలించి, అంటే రూల్స్‌ను కొంచెం సడలించి, ఈ నిధులను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రస్తుతానికి అత్యవసరంగా అడ్వాన్స్ రూపంలో ఇస్తున్నటువంటి ఈ యొక్క భారీ మొత్తాన్ని రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా సర్దుబాటు చేస్తూ ఉన్నట్లుగా ఆర్థిక శాఖ స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది. అంటే ప్రస్తుతం నిధుల కొరత రాకుండా ముందుగానే డబ్బులు ఇచ్చి భవిష్యత్తులో బకాయిల్లో దీనిని లెక్కిస్తారన్నమాట. మరి ఈ నిధులను ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధన ప్రకారంగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేస్తే పూర్తి బాధ్యతను మహిళా అభివృద్ధి మరియు బాల వికాస శాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది. మరి గతంలో భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే, ఆ తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు కూడా గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 కింద వీరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు పూర్తి అర్హులేనని కోర్టు స్పష్టం చేసింది. మరి సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పదవీ విరమణ పొంది తమ ఆర్థిక భరోసా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వేలాది మంది అంగన్వాడీలకు ఒక కొండంత అండగా, భరోసాగా అయితే మారింది. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిరుపేద గర్భిణులు, బాలింతలు మరియు చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ రాత్రింబవళ్లు సమాజ సేవలో తరిస్తున్న అంగన్వాడీల సంక్షేమానికి ఈ నిర్ణయం అనేది ఎంతగానో తోడ్పడుతుందని వివిధ ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ యొక్క జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కుటుంబాల్లో ఒక కొత్త వెలుగు నిండినట్లయింది. మరియు వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక కష్టాలు ఉండవు
అనేటటువంటి భరోసా లభించింది. తమ జీవిత చరమకంలో ఆర్థిక సాయం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు అని జెప్పేసి ఈ నిధుల విడుదల నిరూపిస్తుంది. సో, గ్రామాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల శ్రమను ప్రభుత్వం శ్రమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవంగా అయితే దీన్ని పరిగణించవచ్చు. సో, భారీ నిధుల విడుదల అండి. ఈ మేరకు అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏపీ ప్రభుత్వం సుమారుగా 19,00,00,000 రూపాయలను 19,70,00,000 ఈ మేరకు విడుదల చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. సో, లబ్ధిదారుల పరిధి. మరి ఈ నిధులు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్‌లకు వర్తిస్తాయి. ఆర్థిక వెసులుబాటు. నిధుల డ్రాపై ఉండేటటువంటి ట్రెజరీ ఆంక్షలు మరియు త్రైమాసిక నిబంధనను ప్రభుత్వం ప్రత్యేకంగా అయితే సడలించింది. బడ్జెట్ సర్దుబాటు. సో, ప్రస్తుత నిధులను 2026, 27 ఆర్థిక సంవత్సరపు సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా సర్దుబాటు అయితే చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు. 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారంగా అంగన్వాడీలకు ప్రయోజనాలు కల్పించాలన్న కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తోంది. అమలు బాధ్యత. నిధులను సకాలంలో పంపిణీ చేసే బాధ్యతను మహిళా అభివృద్ధి మరియు బాల వికాస శాఖ డైరెక్టర్‌కు అప్పగించారు. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ అంగన్వాడీ సిబ్బంది ఆర్థిక కష్టాలను తీరుస్తూ ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టుగా 19,70,48,000 రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఈ మేరకు జీవో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్‌లకు పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను అందించడానికి ట్రెజరీ నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అంగన్వాడీ కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా వారి సేవలకు తగిన గుర్తింపు లభించినట్లయింది.